కేటీఆర్ గారు రమ్మన్నప్పుడు వస్తా అన్నారు కదా, మరి ఈయన ఇక్కడ ఏడున్నాడండి? ఇప్పుడు ఢిల్లీకి వస్తుండు, ఢిల్లీ నుంచి పిలిపచ్చిందేమో. నువ్వు ఈ సవాల్ విసురుతే గట్రా నువ్వు సీఎం పదవి ఉండనిది, నీ సీఎం పదవి ఊడుతుంది, నువ్వు ఇట్లా సవాల్ విసురుతాయి అని చెప్పేసి అన్నట్టున్నారు. అందుకే అని పరుగున ఢిల్లీ వేయండు. ఇలా కేటీఆర్ గారికి సవాల్ విసిరితే నువ్వు ఎంత సవాల్ విసిరినా కూడా ఇలా ప్రజలందరూ టీఆర్ఎస్ వైపే చూస్తారు, కేటీఆర్ గారికి వైపే చూస్తారని చెప్పేసి అనుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి హామీలు అన్నీ దొంగ హామీలు అయిపోయినాయి. ఇలా ప్రతిదీ పెండింగ్ పెండింగ్ పెండింగ్. మీరు అంతా మొత్తం కూడా మాటలు చెప్పడం వరకే ఉంది. ఇదంతా మొత్తం ఢిల్లీ బ్యాచ్ ఇది. మీరు ఏకదాటి నిర్ణయాలు ఇక్కడ తీసుకున్నంత మీకు దమ్ము లేదని చెప్పేసి ఊ అంటే ఢిల్లీ పోవడం, ఆ అంటే ఢిల్లీ పోవడం అని చెప్పేసి ఢిల్లీ బ్యాచ్ అని చెప్పేసి అర్థమైంది ప్రజలకు. మనకప్పుడు డైలాగ్ ఉంటే ఒట్టి మాటలు కట్టి పెట్టినట్టుగా సవాల్ విసిరు మళ్ళీ ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు ప్రయాణం అంటే ఏం చెప్తారు అన్న? కావాలని చెప్పేసి ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చి ఎక్కడ రచ్చ అవుతుందో, ఎక్కడ మా పరుగు పోతుందో, ఎక్కడ ఉన్నటువంటి మేము ఇచ్చినటువంటి హామీలు, మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ నెరవేర్చలేదు కదా. మరి ఇవన్నీ చెప్తే గిట్ట నిజంగా నచ్చి ప్రెస్ క్లబ్లో గిట్ట పెడితే గిట్ట మళ్ళీ వాళ్ళు ప్రతిపక్షాలు ఉన్నారు, బలంగా ఉన్నారు వాళ్ళు, మళ్ళీ వచ్చి పెడితే నా పదవి కూడా పోతుంది, నేను ఈ సవాల్ విసురుతానని చెప్పి భయంతోనే ఢిల్లీ పారిపోయాడు. అలా ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళే అవునాను కదా, డిబేట్ రావడానికి ఎందుకు భయపడుతున్నారు రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తావు? అసలు ముఖ్యంగా అసలు రేవంత్ సీఎం అనే వ్యక్తి అసలు సవాళ్ళకు ఎవరు విసురుతారండి? ప్రతిపక్షం వాళ్ళు ఇతరాల సవాళ్ళకు రా అని చెప్పేసి. అంటే ఇక్కడ ఉల్టా ఉంది మొత్తము. అంటే వీళ్ళు అంతా ఉల్టా మంది కాబట్టి ఉల్టా పరిపాలన ఉంది తప్ప వీళ్ళ దగ్గర ఏం లేదని చెప్పి దమ్ము లేదు కాబట్టి ఇలా వాళ్ళు ఇక్కడ సవాల్ విసురుతారని చెప్పేసి ఈయననే ముందు విసురుతుండు. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు సైలెంట్గానే ఉండాలని చెప్పేసి. అంత మొత్తం చేతగానే ప్రభుత్వం అండి, ప్రభుత్వంతో ఏం కాదు, అన్ని చెప్పడం మాటలు చెప్పడం వరకే ఉంది తప్ప వీళ్ళతో ఏం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అన్న రేవంత్ రెడ్డి లాస్ట్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా సవాల్ ఇస్తే టీవీ 9లో కూర్చొని జరిగింది, ఒక మీడియాలో కూర్చొని జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలో ఉండే కాబట్టి వారు రాలేదు. ఈయన సవాల్ ఇస్తే ఈయననే పారిపోవడం ఎలా చూడొచ్చు? అదే ఉంది కదా. మరి ఇప్పుడు సవాల్ ఇచ్చిన వాళ్ళు పారిపోతున్నట్టు ఇక్కడ దమ్ము లేనట్టే కదా. ఇలా సవాళ్ళు ఇచ్చిన వాళ్ళు కంపల్సరీ ఎంత ఏమైనా కూడా ఎంత మీటింగ్ ఉన్నా కూడా అక్కడ చెప్పాలి. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఇట్లా రాజకీయం ఉధృతం అవుతుంది, నేను ఇట్లా సవాల్ విసిరినా, నాకు టైం ఇవ్వండి, నేను రేపస్తా అని చెప్పేసి ఇక్కడ ఏదైతే అంత పెద్ద సభలో మల్లికార్జున ఖర్గే గారు ముంగట మొత్తం మాటలతోని తూటాలు వేల్చినావు కదా, అదే తూటాలు నిజ జీవితంలో కూడా ఇప్పుడు జరిగేటువంటి సంఘటనలు కూడా తెలిస్తే గిట్ట నేను ప్రజలు నమ్ముతారు. ఇట్లా అన్ని మాటలు చెప్పుకుంటా ప్రతిసారి రేపు ఢిల్లీ పోయి ఉందని ఇలా మాట్లాడిపోతే గిట్ట ప్రజలు కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అందరూ కూడా తెలివిగల్లోళ్ళు, అన్నీ చూస్తారు, ఎవరికి ఎప్పుడు టైం వచ్చినప్పుడు అన్ని కూడా చెప్తారు. అంటే ప్రజలకు సవాళ్ళు కావాలా సేవలు కావాలంటే ఏం చెప్తారన్న? నేనైతే సేవలే కావాలని చెప్తా. రేవంత్ రెడ్డికి మాత్రం సవాళ్ళు కావాలి, ప్రజలుగా మాకు మాత్రము సేవలే కావాలని చెప్పి కోరుకుంటున్నా. అంటే ఆయననే సవాలు విసిరి ఆయననే ఇప్పుడు మంగళవారం రోజు టైం చెప్పారు కేటీఆర్ గారు, లేకుండా వెళ్ళిపోతున్నాడు. అంటే నాలెడ్జ్ లేకుండా ఉన్నారంటారా నిజంగానే? 100% నాలెడ్జ్ గురించి అసలు వారికి ఏమైనా ఐడియా ఉందంటారా? అసలు బనకచెర్ల ప్రాజెక్టు కోసం ఏం ఐడియా లేదండి. వాళ్ళు బనకచెర్ల ప్రాజెక్టు కోసం ఐడియా ఉంటే కాళేశ్వరం తీసుకురారు. కాళేశ్వరం టాపిక్ ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏదైనప్పటికీ కూడా ఒక గవర్నమెంట్ మంచి చేస్తే ఆ గవర్నమెంట్ కోసము 100% ఒక 10% అయినా మంచి చేసిరని చెప్పాలా. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత మంచిగా చేసారు. ఇలా మీకు వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిర్రు, అన్ని ప్రాజెక్టులు కట్టిర్రు. ఇలా నీకు అవకాశం ఉంది కదా, మరి బనకచెర్ల మీద కూడా నువ్వు నిర్ణయం తీసుకో. మరి ఇలా రాష్ట్ర ప్రజల కోసము, నీళ్ళ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసము నువ్వు ఆ ప్రాజెక్టు విషయాల్లో నువ్వు నిర్ణయం తీసుకో. ఇలా ఏం లేకుండా కూడా ప్రతిదానికి ఢిల్లీ పోవాలి, ఢిల్లీ బ్యాచ్, ఢిల్లీ పోవాలని చెప్పేసి మాటకు ఢిల్లీ అంటే నీకు ప్రతి ఏ చిన్న పని చేయాలన్నా ఢిల్లీ పోవాలి. ఇలా ఏ సమస్య నువ్వు పరిష్కారం చేయాలని ఢిల్లీ పోయి అక్కడ నుంచి అప్రూవల్ వస్తేనే ఇక్కడ ఈయన పని చేయాలి తప్ప ఈయన వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఏం లేదు. ఓన్లీ మాటలు సవాళ్ళు విసురుడు మాత్రమే ఉంది తప్ప అటు స్వీకరించేటువంటి దమ్ము మాత్రం ఈయనకు లేదని చెప్పి తెలియజేస్తున్నా.